నిన్ననే గౌరవ షమీమ్ అఖ్తర్ గారికి మళ్ళీ మేము కలిసి లోతుగా అధ్యయనం చేయండి, ఇక్కడిక్కడ లోపాలు జరిగినాయని చెప్పి మేము కుండ బద్దలు కొట్టినట్టుగానే లోతుగా అధ్యయనం చేయాలని చెప్పి గత నివేదికలో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలను తన ముందే కుండ బద్దలు కొట్టినట్టుగానే మేము రాసిన వినతి పత్రంలో ఉండబడే ప్రతి అక్షరం ప్రతి లైన్ చదివి వినిపించాం. అయితే ఇప్పుడు మార్చి 10 వరకు గడువున్న సమయంలో నేను దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మాలలోమో సింగిల్ క్యాస్ట్గా వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే అన్ని కులాలకు మేలు జరగాలని ఎంఆర్పిఎస్ యుద్ధం చేసుకుంటూ వచ్చేసింది. ఈ తెలుగు నేల మీద మాలలు మాత్రమే వర్గీకరణ అడ్డుతగులుతూ వచ్చారు. మాదిగలు వర్గీకరణ కావాలని ఉద్యమానికి నాయకత్వం వేస్తూ వచ్చారు. 58 కులాల హక్కులను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది మాలలు అవుతే, మాదిగలతో పాటు మిగతా 57 కులాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నది ఎంఆర్పిఎస్. ఈ నేపథ్యంలో విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఒక మాదిగ బిడ్డగా నేను మిగిలిన 57 కులాల సంఘాల నాయకులకు అప్పీల్ చేస్తున్నా. ఒక మాదిగ బిడ్డగా వర్గీకరణ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న ఒక మీ సోదరుడిగా 57 కులాల సంఘాల నాయకులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈ వర్గీకరణ రేపు జరిగితే రిజర్వేషన్లు ఈ దేశంలో ఉన్నంతకాలం వర్గీకరణ ఉంటే మరో 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఈ వర్గీకరణ వల్ల 2025లో జరిగే వర్గీకరణ వల్ల మాకు మేలు జరగలేదు, మాకు మేలు కంటే అన్యాయమే జరిగిందని రాబోయే 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఏ కులానికి కూడా ఆ అభిప్రాయం రాకుండా ఉండాలి. ఏ కులం కూడా నష్టపోకుండా ఉండాలి. ఏ కులం బిడ్డలు కూడా రాబోయే తరాలు కూడా జరిగిన వర్గీకరణ వల్ల మేము నష్టపోయినామని చెప్పి అనుకోకుండా ఉండాలి. అంత శాస్త్రీయంగా అంత న్యాయబద్ధంగా వర్గీకరణ జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను పోరాటానికి నాయకత్వం వహిస్తున్నది ఎంఆర్పిఎస్ మాదిగలు కావచ్చు, కానీ ఆ ఫలాలు మాదిగలే దోసుకోవాలను, మాదిగల జనాభా కంటే వాటా ఎక్కువ రావాలను ఎంఆర్పిఎస్ కోరుకోవట్లేదు, మాదిగలు కోరుకోవట్లేదు, వ్యక్తిగా నేను కోరుకోవట్లేదు. పోరాటానికి నాయకత్వం వహిస్తే అంటే నాయకత్వం వహించవచ్చు, కానీ దళితుల్లో అన్ని కులాలకు మేలు జరగాలి, అన్ని కులాల బిడ్డలు బాగుపడాలి అనేదే ఇందులో గొప్ప ఉద్దేశం, సదుద్దేశం అనేసి మీద తీసుకొస్తున్నాను నేను. కాబట్టి ఇప్పుడు జరిగే వర్గీకరణ ప్రక్రియలో అందరు భాగస్వాములు కావాలి. ఇప్పుడు జరిగే వర్గీకరణ ప్రక్రియ రేపు 100 ఏళ్ళు ఉంటుంది అనుకుందాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినాక 1950 నుంచి రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి, ఉమ్మడి రిజర్వేషన్లు. ఇప్పుడు 2025లో ఉన్నాం, అంటే 75 ఏళ్ళు. ఈ 75 ఏళ్లలో ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మెజార్టీ కులాలకు న్యాయం జరగలేదు కాబట్టి వర్గీకరణ ఉద్యమం వచ్చింది. ఈ 75 ఏళ్లలో ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు వాళ్ళ న్యాయమైన వాట దక్కలేదనే వర్గీకరణ ఉద్యమం వచ్చింది. మరి వర్గీకరణ పరిష్కారం 75 ఏళ్లకు జరుగుతున్న సమయంలో ఈ ప్రక్రియ ముందుకు సాగుతున్నప్పుడే అన్ని కులాలు అప్రమత్తంగా ఉండాలి. అన్ని కులాలు తమ న్యాయమైన వాట కోసం మాట్లాడాలి. రేపు భవిష్యత్తులో మాకు అన్యాయం జరిగింది అనే మాట భవిష్యత్తు తరాలు అనకుండా చూసుకోవాలి. అది ప్రతి కులం సంఘం మీద బాధ్యత ఉన్నది, ప్రతి కుల సంఘాన్ని నడిపే నాయకత్వం మీద బాధ్యత ఉన్నది. అదే సమయంలో ప్రతి కులంలో ఉండబడే విద్యార్థులు మేధావుల మీద కూడా బాధ్యత ఉన్నది. నేను ఆ బాధ్యతను గుర్తు చేస్తున్నా. దయచేసి 10వ తారీఖు వరకు ఉండబడే కమిషన్ గడువును ముఖ్యంగా 57 కులాలకు సంబంధించిన నాయకత్వం, 57 కులాల సంఘాల నాయకత్వం ఎట్లాగో అందరి పక్షాన ఎంఆర్పిఎస్ ఇచ్చిన నిన్న వినతి పత్రం
అన్ని వర్గాల పక్షాన అందరికి న్యాయం జరగాలని చెప్పి ఎంఆర్పిఎస్ వినతి పత్రం ఇచ్చినా అది ఎంఆర్పిఎస్ విజ్ఞప్తిగా చూస్తారు. అది ఎంఆర్పిఎస్ విజ్ఞప్తిగా చూస్తారు. కానీ ఏ కులం వాళ్ళ వెనుకబాటేంది, ఏ కులం వాళ్ళ మనోభావాలేంటి, వాళ్ళ భవిష్యత్తుకు వర్గీకరణ ఏ విధంగా ఉపయోగపడాలనే విషయం ప్రతి కుల సంఘ నాయకత్వం ప్రజలు బాగా ఆలోచించుకొని కమిషన్ ముందుకు వెళ్ళాలి.